love you, India. Yes, thank you. అబూ సింబల్ ట్రిప్ తర్వాత మేము ఉంటున్న నుబియాన్ విలేజ్ కి తిరిగి వచ్చేసాం. సరదాగా ఈ నుబియాన్ విలేజ్ లో వాక్ చేద్దాం. ఇదిగో రేవు దాటిన వెంటనే మనకు కూడా రిక్షాలు షేర్ ఆటోలు ఉన్నట్టే వీళ్ళకి కూడా ఉన్నాయి. షేర్ ఆటోలు ఇలా ఉన్నాయి ఇక్కడ. లోకల్ పీపుల్తో న్యాచురల్ సౌండ్స్తో ఈ వీడియో చాలా బాగా వచ్చింది. లైక్ కొట్టి వీడియోని ఫుల్గా చూడండి. డ్రింకింగ్ వాటర్ అనుకుంటుంది, కుండల్లో పెట్టారు. గ్రామ యూత్ సర్కిల్ అంతా ఇక్కడే కూర్చున్నట్టుందండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ పిన్ కమెంట్లో పెట్టాను, చూడండి. మేము ఇక్కడికి ఎలా వచ్చాం, ఏం చేసాం అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఈజిప్ట్ సిరీస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ గ్రామంలో ఇది పెద్ద కొండ అనమాట. ఈ కొండ ఎక్కితే అస్వాన్ ఊరంతా కూడా కనిపిస్తుంది క్లీన్గా. కాకపోతే ఈ కొండ మీదకి ఎక్కడానికి మనకు కొంచెం టైం లేదు ఇప్పుడు. ఇదిగోండి ఆ గుర్రాల్లో కానీ ఒంటి కానీ ఎక్కి ఆ పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇలాంటి చిన్న చిన్న ట్రక్కులు కూడా ఉన్నాయి. మనం లోడ్లు వేసుకుని వెళ్తాం కదా, వాటికి యూజ్ చేస్తున్నారు, మనుషులకు కూడా యూజ్ చేస్తున్నారు. ఈ యువతల వైపు కూడా చాలా ఫ్యామిలీస్ ఉంటున్నాయి. వాళ్ళు స్కూల్కి, కాలేజీలకి, ఉద్యోగాలకి అన్నిటికీ అవతల పక్కకి వెళ్తున్నారు అనమాట. నుబియాన్ విలేజ్లో నడక ఏదో సొంత ఊర్లో నడిచినట్టుగా నడిచేస్తున్నాం. మెయిన్ ఏంటంటే పీపుల్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. సూపర్ ఫ్రెండ్లీ. చూడండి, వాళ్ళు ఆ పిల్లలు ఇద్దరు నడిచి వెళ్తున్నారు రేవు దాటి. చేతిలోనేమో ఆ అమ్మాయి చేతిలో చూడండి సంచి, అందులో రొట్టెలు ఉన్నాయి. హలో. హాయ్. What's your name? Hanin. Hanin? హనీన్. What's your name? Roja. What's your name? సునీల్. What are you? What are you? ఇండియా. India. Shahrukh Khan. You know? Hanin. Hind. Lakshmi. Lakshmi. Yeah. Lakshmi. ఇక్కడ చాలా మంది పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు. అబ్బాయిలు అయితే ఇంక చెప్పక్కర్లేదు అనమాట. ఈ టూరిస్టులను చూసుకోవడం, ఈ టూరిజం ఇండస్ట్రీలో ఏదో ఒకటి వాళ్ళకి టూరిస్టులకి సేల్ చేయడాలు, ఆటో డ్రైవింగ్, ట్యాక్సీ డ్రైవింగ్ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎడ్యుకేషన్ ఏం పెద్దగా లేదు ఇక్కడ అసలు. టైము ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. ఇదిగో ఊర్లో రోడ్డు ఇలా ఉందన్నమాట. మంచి మామిడి చెట్టు అంటే ఇది మంచి గుబురుగా పెరిగింది. స్ట్రీట్స్ అన్నీ కూడా సేమ్ మన స్ట్రీట్స్ లాగానే ఉన్నాయి. ఇదిగోండి అన్ని గెస్ట్ హౌస్లు బాగున్నాయి. ఇలా రకరకాల కలర్లు మాత్రం బాగా వేస్తున్నారు. డూయింగ్ కార్పెంటరీ వర్క్. నైస్. హలో. యూ స్పీక్ హిందీ? యూ స్పీక్ ఇంగ్లీష్? యూ స్పీక్ అరబిక్? ఎస్. హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా బాగానే చేసుకుంటున్నారు ఇక్కడ. నైల్ నది గట్టు మీదే ఉన్నాయి ఇవన్నీ. సో ఏంటంటే టూరిస్టులు వస్తున్నారు కాబట్టి కొంచెం వీళ్ళు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు అనమాట. ఏదో సపోర్ట్లు పెట్టారు, మెల్లిగా తర్వాత స్లాబ్ వేస్తారు అనుకుంటా. ఇటుకలు వెరైటీగా ఉన్నాయి వైట్ కలర్లో. అస్వాన్లో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఎప్పుడు ఆ రైలు కోతలు వినబడుతూనే ఉంటాయి రాత్రి 12 వరకు. చూడండి ఊర్లో. ఆ తర్వాత అలా స్ట్రీట్ వాక్ కూడా చేద్దాం ఆ లోపలికి వెళ్ళి. ఊళ్ళో చిన్న వెజిటబుల్ షాప్ కూడా ఉందండి. అవి క్యాప్సికమ్లు, టమాటాలు, బంగాళదుంపలు. మ్యాక్సిమము హౌసెస్ అన్నిటికి ఇలాంటి నీలం రంగు వేశారు. పాత హౌసెస్ కొన్ని ఇళ్ళకైతే అసలు చూడండి ప్లాస్టరింగే లేదు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే మనం ఇండియాలో చూడండి నార్త్ సైడ్ కొన్ని డీప్ విలేజెస్కి వెళ్ళిపోతే కొన్ని మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా, అలాగే ఉందన్నమాట. ఈ బట్టలు బయట ఆరేయడం. పిల్లలు హాలిడేస్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కొంతమందికి కొంచెం వచ్చు, కొంతమందికి అసలు రాదు. సో కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం అన్నట్టు. ఓన్లీ అరబిక్కే మాట్లాడుతున్నారు ఇక్కడ. కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొంచెం బిజినెస్ చేసుకోగలుగుతున్నారు. చూడండి వాళ్ళు మనకి ఇలా రోటీ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్, శుక్రాన్. సరే తర్వాత చూద్దాం. ఓకే ఓకే. మేము తీసుకున్న గెస్ట్ హౌస్ అది. సో ఇదిగో ఇప్పుడు ఇలా స్ట్రీట్ వాక్ చేస్తున్నాం. టీ తాగడానికి ఇంటికి రమ్మని పిలిచారనమాట. వెళ్తున్నాం ఇప్పుడు. మనకి ఇంకొక 1.5 గంటలో లుక్సోర్ వెళ్ళే ట్రైన్ ఉంది. మన నెక్స్ట్ డెస్టినేషన్
కాబట్టి వీళ్ళ ఇంట్లో తొందరగా టీ తాగేసి రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. రేవు దాటి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మళ్ళీ. ఆ పిల్లలేమో వాళ్ళ దగ్గర ఉన్న రోటీలు మాకు ఇచ్చారు. ఇందాక చూపించాను కదా, ఆ అమ్మాయి చేతి సంచిలో రోటీలు ఉన్నాయి. అందులో 3 రోటీలు తీసుకొచ్చింది, చాలా బరువుగా ఉన్నాయి. రోజా ఏమో ప్యారిస్ నుంచి కొన్ని కలర్ పెన్సిల్స్, ఎరేజర్స్, ఈ స్టేషనరీ ఐటమ్స్ తెచ్చిందనమాట. ఇక్కడ పిల్లలు ఎవరైనా కనిపిస్తే ఇద్దామని. వాళ్ళు కరెక్ట్గా టైంకి బాగా కనిపించారు, సో వాళ్ళకి ఇచ్చాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. చూడండి ఎలా ఉందో విలేజ్, మొత్తం మట్టి గోడలు. కోడి పిల్లల సౌండ్ అవుతుంది అక్కడ. హలో, షూస్ వి లీవ్. సో నైస్. సూపర్ అండి. చూడండి లోపల కూడా వైట్ బ్లూ గోడలు, బయట కూడా ఎక్కువ వైట్ బ్లూ ఉన్నాయి కదా రోజా. كده بيصورني No, show. You Hanin. قريب ده رقم هذا. రోజా వాట్సాప్ నెంబర్ అడిగి తీసుకుంటున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. So cute. శుక్రాన్. టీచర్ అండి మనకి, టీచర్. Yes, sugar. సూపర్ అండి. నిన్న బోట్ లో కూడా మనకి తాతయ్య గారు టీ పెట్టించారు, ఇప్పుడు ఈ ఆంటీ గారు మళ్ళీ టీ పెట్టించారు. గ్రేట్ అసలు, వెరీ నైస్. థ్యాంక్ యూ. لديك مياه الشرب هنا أو زجاجة؟ ايوه جيب لها ట్యాప్ వాటర్. రోజువారీ అవసరాలకి వీళ్ళు ట్యాప్ వాటరే వాడుతున్నారంట. అలాగే చూడండి చుట్టుపక్కల పరిసరాలన్నీ ఎలా ఉన్నాయో. సో చూసాం కదండి, ఇది ఏంటంటే నైల్ నది పక్కన ఉన్న ఒక నుబియాన్ విలేజ్ అనమాట. ఈ నుబియాన్ అనేవారు వేరే ఎవరో కాదనమాట. పూర్వకాలంలో ఇది వరకు ఈజిప్టు, సూడాను కలిసి ఉండేవి. ఆ సూడాన్ని నుబియాన్ అని పిలిచేవారు అనమాట. సో ఆ తెగ ప్రజలు ఇంకా కూడా ఈ నైల్ నది గట్ల మీద అక్కడ ఇక్కడ ఉంటున్నారు. ముఖ్యంగా అస్వాన్ దగ్గరలో ఈ నుబియాన్లు ఇంకా ఉన్నారు. మనం నిన్న వెళ్ళింది కూడా ఒక నుబియాన్ విలేజ్. కానీ ఏంటంటే పెద్ద ఈజిప్టు ఓవరాల్గా పేద దేశం అండి. టూరిస్టుల మీదే డిపెండ్ అవుతారు అందరూ కూడా. సో చూడండి ఇళ్ళు ఇవన్నీ కూడా చాలా పేదరికంలో ఉన్న వాళ్ళ నిజంగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ వెల్కమింగ్ మాత్రం సూపర్ అనమాట. అసలు చాలా బాగా అనిపించింది. టీ ఇచ్చారు, రోటీలు ఇచ్చారు, సూపర్ బాగుంది. హలో تعرفت عليهم كمان معك مقاعدين هنا. ايوه انت تسلمت عليهم هناك على المعديه. బాయ్ బాయ్. باي باي